పరిశుద్ధ గ్రంథములోంచి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. తెరవాలి, ఇంకా బైబిల్ అందరు తెలిసారా? ఆకాశము భూమియు గతించును గాని ధర్మశాస్త్రము నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. చాలండి, అందరూ నా వైపే చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు చెప్పిన మాట లేక మనం విన్న మాట ఏమిటి? ఒక పొల్లైనను సున్నైనను పరిశుద్ధ గ్రంథములోంచి తీసివేయడానికి వీలు లేదు. అది ఖచ్చితముగా అమలు జరగవలసినదే. విషయాన్ని గమనించాలి. అయితే ఒక మాటను మీకు చూపిస్తాను, రండి. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. వినండి, ఇప్పుడు 3వ అధ్యాయము 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు దేవుడు మీరు సావకున్నట్లు దానిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పునని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురని దేవుడికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు చాలండి. ఇప్పుడు బైబిల్ వైపు కాదు, నా వైపు చూడండి. మీకు వ్యత్యాసాన్ని చూపిస్తాను. మొదటి లేఖన భాగంలో ఏం చదివారు? పొల్లైనను సున్నైనను గతించిపోదు, ప్రతి మాట నెరవేర్చబడవలసినదే, ప్రతి మాట సత్యమే అని మనం చూసాం. అయితే 2వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూస్తే, మీరు వాటిని తిను దినమందు నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు దేవుడు. 3వ అధ్యాయము 3వ వచనములకు వచ్చినప్పటికీ వారు తిన్నారు. సాతాను ఏమన్నాడంటే మీరు సావరు అన్నాడు. అయితే వారు తిన్నారు కానీ చనిపోయారా? అందరూ చెప్పాలి. చనిపోలేదు బిడ్డలారా. మరి మొదటి మూలవాక్యములో మనం చదివాం, పొల్లైనను సున్నైనను తప్పిపోదు అని వాక్యము సెలవిచ్చినప్పుడు 2వ అధ్యాయము 17వ వచనములో తిన్న దినమునందే మీరు మరణించెదరు అని చెప్పిన దేవుడు 3వ అధ్యాయము 3వ వచనములో మీరు సావరు అని చెప్పిన మాట. ఈ 3 మాటలను మీరు గమనిస్తే ఏ మాట సత్యముగా కనబడుతుంది? ఏ మాట మీకు సత్యముగా ఉంది అంటే, సాతాను చెప్పిన మాట నిజం అన్నట్లుగా మనకు కనబడుచు ఉన్నది. సాతాను చెప్పినది వాస్తవమే అన్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు అర్థమవుతుంది. అక్కడేమో పొల్లైనను సున్నైనను తీసివేయడానికి వీలు లేదు అన్నాడు. ఇక్కడేమో తిన్న దినముందే మీరు ఇరుగురు మరణిస్తారు అన్నాడు.
కానీ ఒక అపవాది అనే సాతాన్ అనేవాడు మీరు సావరు అనే చెప్పిన మాట మనకు సత్యముగా కనబడుచు ఉన్నది. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు సందేహం రావాలి. ఇదేమిటి, దేవుడు ప్రక్కనే ఆ దినమందే మీరు మరణిస్తారు అన్నాడు కదా, మరి సున్నైనను పొల్లైనను తీయడానికి వీలు లేదన్నాడు కదా, కానీ సాతాను చెప్పిన ప్రకారముగా వారు బ్రతికి ఉన్నారు కదా అని చాలా మందికి సందేహం వచ్చి కొంతమంది పాపం చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. ఇదొక అంశాన్ని ఎదురుపెట్టుకుని, రెండవది ఏమిటి అంటే మీరు చూడొద్దు, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అనే మాటను పట్టుకుని కూడా ప్రజలు పాపం చేయడానికి ఇష్టపడుచు ఉన్నారు. ఎందుకంటే ఎంతో కాలాన్ని బట్టి ప్రజలు లేక దైవజనులైన వారు చెప్తూ ఉన్నారు, క్రీస్తు వస్తాడంట అని. రావడం లేదు కదా, వచ్చినప్పుడు చూద్దాములే, అప్పుడు మేలుకుందాములే అని ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పాపములోనే కొనసాగే వారిగా కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏమిటి అంటే, దేవుడు చెప్పిన మాట సత్యమా, సాతాను చెప్పిన మాట సత్యమా? ఎలా చెప్పగలుగుతున్నావు? దేవుడు చెప్పినట్లుగా అయితే 2:17 ప్రకారము పండు నోట్లో పెట్టుకోగానే చనిపోవాలి. కానీ సాతాను చెప్పిన ప్రకారం అయితే తినినా వారు బ్రతుకుతారు. నిజానికి వారు తిన్నారు కానీ బ్రతికే ఉన్నారు. మరి దేనికి సత్యము ఆలోచన చేస్తే బిడ్డలారా, దేవుడి మాట అబద్ధమా? పొల్లైనను సున్నైనను తీసివేయడానికి వీలు లేదన్న దేవుడు మీరు తింటే చచ్చిపోతారని బెదిరించడానికి అన్నాడా? కొన్నిసార్లు మనం భయపెడతానికి మాట్లాడతాం, కానీ దేవుడు అటువంటి వాడా? అవకాశాన్ని వాడుకునేవాడా? మనసులో ఉన్న వీక్నెస్ను వాడుకునేవాడా అంటే కాదు బిడ్డలారా. మరి కానప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఈ 2:17 చూడండి, 3:3 చూడండి. వ్యత్యాసం ఏం చూస్తూ ఉన్నామంటే అపవాది చెప్పిన మాటే సత్యముగా మనకు కనబడుచు ఉన్నది కదండి. అయితే బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట నిశ్చయముగా అది జరుగును, నిశ్చయముగా అది జరుగును. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం అవ్వ ఆదాములు ఆ దినమందే చచ్చిపోయారా లేదా అని రుజువులు కావాలి మనకి. రుజువులు దొరకకపోతే యేసుక్రీస్తు వారు లేక తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట అబద్ధం అవుతుంది. అయితే రండి చూద్దాం బిడ్డలారా, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడి, ఆగండి. ఏ సంగతి మర్చిపోకూడదు అంటే మీరు తిన్న దినమందు చచ్చేదారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరములు ఆయను చాలండి. నా వైపు చూడండి బిడ్డల, ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని యొక్క వాక్యములో 2:17 యేసు ప్రభు వారు లేక తండ్రి అయిన దేవుడు ఏమంటూ ఉన్నాడు? మీరు తిన్న దినమందే చచ్చేదారు. అయితే 3వ అధ్యాయంలో సాతానేమో సావరు అన్నాడు. వాస్తవానికి వారు తిన్నారు కానీ చనిపోయినట్లుగా మనకు కనిపించలా. అయితే గమనించండి, ఈ పేతురు రాసిన పత్రికలో రాయబడిన మాట ప్రకారము ఒక్క దినము దేవుని దృష్టికి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక దినము దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు. ఇంకా కొంచెం మీకు స్పష్టంగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు నీ దృష్టికి ఇప్పుడు సమయము ఎంత అయిందంటారు? మీ దృష్టికి టైం ఎంత అయిందంటారు? 12. ఓకే, మన పక్క గ్రామంలో అడిగినా 12. మన రాష్ట్రంలో ఎక్కడ అడిగినా, మన దేశంలో ఎక్కడ అడిగినా వారి దృష్టికి 12 అయ్యిందని మనకు చెప్పగలుగుతాం. ఓకే, మన అమెరికాలో ఉన్న వారిని అడుగుదాం, అయ్యా మాకు ఇక్కడ టైం 12 అయ్యింది, మరి మీ దృష్టికి టైం ఎంత అయ్యింది అని అడిగితే వారేం చెప్తారు? ఓకే రైట్, ఎంత అయిందంటారు? 2 అయిందంటారు, లేక 3 అయిందంటారు. అంటే మన దృష్టికి ఇక్కడ 12 అయ్యింది, కానీ వారి దృష్టికి అక్కడ 3 అయ్యింది. ఇక్కడ వాస్తవమే, అక్కడ వాస్తవమే.
గమనించండి. అయితే ఇక్కడ మన దృష్టికి 12 అయింది, వారి దృష్టికి 3 అయింది. దేవుని యొక్క దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు గడిస్తే ఒక రోజు అయినట్లు దేవుడి దృష్టికి. సరే, ఇప్పుడు రండి ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం. ఆదాము బ్రతుకు దినములన్నీయు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందేను. ఇప్పుడు నా వైపు చూడండి, మీకు ఆధారాలు చూపిస్తూ ఉన్నాను. మీరు ఆ పండు తిన్న దినమందే, మరొక రోజు కాదు. ఎప్పుడైతే మీరు పండు తింటారో ఆ దినమందే మీరు మరణించుదురు అని దేవుడు చెప్పాడు. దేవుని దృష్టికి ఆ ఒక్క దినము 1000 సంవత్సరములు జరిగితే ఒక రోజు జరిగినట్లు. ఇప్పుడు అవ్వ ఆదాములు ఎన్ని సంవత్సరాలకి మరణించారు అంటే 930 సంవత్సరములకు వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే 1000 సంవత్సరములకు ఇంకా ఉందా లేదా అంటే ఇంకెంత ఉంది? 70 సంవత్సరములు ఉంది. అంటే దేవుడు చెప్పిన మాట నిశ్చయముగా మీరు తిన్న దినమందే మరణిస్తారు అనే మాట 930 సంవత్సరాలకి వారు మరణించారు అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? నిశ్చయముగా ఆ దినమందే వారు చెప్పండి చనిపోయారు. దేవుని బిడ్డల వాక్య లేఖనాలు మీరు చూడాలి. మరి అపవాది మాటను చూడండి. సత్యం అనేది మరుగుగా ఉంటుంది, అసత్యం అనేది సత్యముగా కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చదివినటువంటి అనేక మందిలో అల్ప విశ్వాసులైన వారు లేక ఆత్మీయతలో లోతు లేని వారికి ఇదేమిటి, దేవుడు చెప్పాడు చావలేదే, అపవాదే నిజం పలికాడు కదా, అపవాది అనేవాడు నిజం చెప్పాడు కదా అని మనకు సందేహం వస్తుంది. సరే, దేవుణ్ణి నమ్ముకున్నాము కదా, నిజమవుతుందిలే, లేదా ఎప్పుడో జరుగుంటుందిలే, లేదా జరగబోతుందేమో, కొన్ని సందేహాలు మనలో వచ్చి దానికి సరైనటువంటి సమాధానం మనం పొందుకోలేక దాన్ని దాటి ఎదరికెళ్ళిపోతాం కదండి. గమనించండి, కానీ పొల్లైనను సున్నైనను తీసివేయడానికి వీలు లేదు. నిశ్చయముగా జరుగునంటే అది జరగవలసినదే. ఇప్పుడు చెప్పండి, అవ్వ ఆదాములు తిన్న ఆ దినమందే మరణించారా, కొంతకాలానికి మరణించారా అంటే వాక్యము ప్రకారముగా దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములతో సమానము. ఇప్పుడు 1000 సంవత్సరాలు దాటిందే వీరి వయసు దాటలా. అంటే 1000 సంవత్సరాల లోపే ఇంకా 930 సంవత్సరాల్లో చనిపోయారు. ఇంకా కొంత సమయం వారికి ఉంది. అంటే దేవుడు చెప్పిన మాట నిశ్చయముగా జరిగింది. గమనించండి దేవుడి బిడ్డలారా, అపవాది మాటలు నమ్మసౌక్యముగా ఉంటాయి. అది మట్టి గోడకి కంచి పూసినట్లుగా